దాన్ని బట్టి మనం అక్కా చెల్లెళ్ళ మధ్య ఎంత సంఘర్షణ జరిగి ఉంటుంది ఈరోజు బయట రావడానికి. అంటే 75 లక్షల ప్రజలకే ఉంది అనుకుంటే సొంత తండ్రి సొంత చిన్న అన్న కూతురు మధ్యలో ఎంత మానసిక సంఘర్షణ జరిగి ఉంటుంది. వాటికి ఎవరు సమాధానం చెప్తారు? వైసీపీ పార్టీ చెప్తుందా? వైఎస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు వచ్చి సమాధానం చెప్తారా? వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఒక్కొక్క ప్రశ్న ఉంది చూసారా, అద్భుతం, అత్యద్భుతం. మోరోవర్ ఇంకో విషయం వెంకటకృష్ణ గారు, సునీత గారు ఒక హైదరాబాద్లో అనుకుంటాను ప్రెస్ క్లబ్లో ఎక్కడో ఒక పీపీటీ ఇచ్చారు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అసలు వైఎస్ ఫ్యామిలీ ఏంటి అంటే ఒరిజినల్గా ఉన్న ఫ్యామిలీ, ఒరిజినల్గా ఎవరు కుండు మార్పిడి చేసుకొని ఎవరు ఈ ఫ్యామిలీలకి దూరారన్న విషయం కూడా ఆవిడ చెప్పారు. అక్కడ తీసుకుంటే వివేకానంద రెడ్డి గారు వైఎస్ రాజారెడ్డి గారి మీద ఎంత ప్రేమ పెట్టుకున్నారు, రాజారెడ్డి గారి ఫ్యామిలీ ఎంత ఎదగాలనుకున్నారు, రాజారెడ్డి గారి ఫ్యామిలీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎంత ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి అనుకున్నారని బట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నాకు తెలిసి వివేకం సినిమాలో 100%కి 95% కరెక్ట్ ఉందని నన్ను నమ్ముతా. రాష్ట్ర ప్రజలు, సినిమా చూసిన ప్రజలు కూడా ఖచ్చితంగా అదే నమ్ముతారని నేను అనుకుంటున్నా. ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే సునీత గారు కానీ లేకపోతే షర్మిలా గారు కానీ వీళ్ళు రోడ్డు మీదకి వస్తుంటే వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఎవరో స్క్రిప్ట్ చదివాడు మాట్లాడుతున్నారు. మరి అన్న వదిలిన బాణమైనటువంటి షర్మిలా గారు రోజు ఏ స్క్రిప్ట్ చదివారండి జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరు రాసిచ్చారు ఆ రోజు? మాటలు రాని రామశిలకైతే కాదు కదా, ఆ పసిపిల్ల అయితే కాదు కదా, కొడుకో కూతురికి ఈ మధ్యలో మ్యారేజ్ కూడా చేసినట్టు ఉంది ఆవిడ. అంటే ఆవిడ ఒక మెచ్యూర్డ్ ఉమెన్, సమాజంలో వాళ్ళు ఒక మెచ్యూర్డ్ ఉమెన్, ఆమె సమాజంలో గౌరవప్రదమైన కుటుంబంలో పుట్టిన వాళ్ళు. వాళ్ళ తండ్రి ఒక ముఖ్యమంత్రి, ఒక ఎంపీ, వాళ్ళ చిన్నాన్న, వాళ్ళందరూ పదవులు అనుభవించారు. జిల్లాలో మంచి పేరు ఉంది వాళ్ళకి. తర్వాత ఎటువంటి పేరు ఉంది అంటే ప్లస్లు మైనస్లు ప్రోన్స్ కాల్స్ తర్వాత డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఏంటంటే షర్మిలా గారు, సునీత గారు ప్రాణాలకు తెగిచ్చి ఈరోజు బయటకు వచ్చి అన్నం మీద యుద్ధం ప్రకటిస్తే ఒక్క వైసీపీ లీడర్, ఒక్క కుటుంబ సభ్యులు, జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే ఒక్క కుటుంబ సభ్యులు కూడా దీని మీద మాట్లాడే పనికిమాల మాట ఏంటంటే మీ హయాంలోనే మర్డర్ జరిగింది కదా. ఓరి పిచ్చిముండ మోపుల్లారా, ఎవరి హయాంలో జరిగింది అంటే ముఖ్యమంత్రి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఆ రోజు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత జరిగిన మర్డర్కి ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి నారాసుర పదాన్ని ఏ రకంగా అయితే మీరు కత్తిపెట్టి రక్తం దాని మీద పూసి చూపించారో, ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి దౌర్జన్యాలు, హత్యలు, దాష్టికాలు వీటన్నిటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తాడా? ప్రతి విషయానికి, ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయానికైనా, దొంగతనానికైనా, రేప్కైనా, మర్డర్కైనా, లేకపోతే ఒక దళితుడికి శిరోమండనం చేసినా, లేదు ఒక సుధాకర్ డాక్టర్ని నడి రోడ్డు మీద వేసి కొట్టినా, లేకపోతే ఒక సుబ్రహ్మణ్యం అనే ఒక దళిత యువకుడిని డెడ్ బాడీ చేసి పార్సల్ చేసినా, లేకపోతే రాష్ట్రంలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితులకైనా, ఆ రాష్ట్ర అప్పులకైనా, రాష్ట్రంలో ఈరోజు కలికాలం నడుస్తుంది మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి, వీటన్నిటికీ కలికాలం అని చెప్తున్నటువంటి మీరు ముఖ్యమంత్రి గారు, వీటన్నిటికీ మీరు బాధ్యత వహించగలరా? బాధ్యత వహించినప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బాధ్యత వహించాల్సి వస్తే ఈ రోజు మీకు వీటి మీద మీకు ఎన్ని ప్రాసిక్యూషన్స్ జరగాలి మీ మీద తీసుకోగలరా? వైసీపీ పార్టీ చెప్పండి మాట. ఎక్కడో పులివెందల్లో వాళ్ళ ఇలాఖాలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనుషులు మర్డర్ చేస్తే దాని సానుభూతిగా తీసుకొని, దాని ప్రచారాంశంగా తీసుకొని, ప్రచారంలో మా చిన్నాను చంపేశారని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు, ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి నాయకులు, తెలుగుదేశం నాయకుల మీద కేసు వేసి దాన్ని ఫ్లేవర్ అప్ చేసి ఓటు దండుకున్నది ఎవరండి? మీరు కాదా? మీరు మాట్లాడతారా? చెప్పండి. ఇదే కడప జిల్లాలో సునీత గారు, ఇదే జిల్లాలో కడప జిల్లాలో షర్మిలా గారు మాట్లాడుతున్నారు కదా. వాళ్లను ఇప్పటికీ కూడా సిగ్గు ఎక్కువ లేకుండా 10 మందిలో వాళ్ళను మీరు తిట్టిస్తున్న కార్యక్రమం ఉంది చూసారా, అది మీ పతనానికి దారితీస్తుంది. వైసీపీ పార్టీకి మీరు తిట్టిస్తున్న కార్యక్రమాలన్నీ కూడా తెలుసు. ఆవిడ మాట్లాడమని మైకిస్తే వాళ్ళు ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు పంపిస్తున్నారు మీటింగుల్లోకి? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు?
ఎవరైనా పులివెందల్లో న్యూట్రల్ మనిషి పులివెందల్లో వెళ్ళగలిగి ఆ వివేకానంద మర్డర్ కేసులో సునీత గురించి మాట్లాడితే 10 సంవత్సరాలు వయసున్న పిల్లోడు కూడా చెప్పగలడు అక్కడ జరుగుతున్న పరిణామాలు, అక్కడ జరిగే విషయాలు కూడా. పులివెందల్లో మెజారిటీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీకి వచ్చినప్పుడే ఓటమి ఖాయమైంది పులివెందల్లో. ఆ మనిషి 175 వైనాట్ 175 మాట్లాడతాడు. వైనాట్ పులివెందల అని తెలుగుదేశం మాట్లాడుతుంది. అది ఈరోజు దారుణమైన పరిస్థితి. చెల్లెళ్ళు రోడ్డు మీదకి వచ్చి నీ మీద మాట్లాడుతుంటే ఒక్క సమాధానం చెప్పలేక పరదాలు చాటును దాక్కుంటున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా రాష్ట్ర ప్రజలకు మీరు మీటింగుల ద్వారా ఇస్తున్న సందేశాలను పక్కన పెట్టి చెల్లెళ్ళు అడిగినటువంటి సందేశాలు ప్రశ్నలకు కాదు, మీటింగుల ద్వారా చెప్తున్న అబద్ధాలు పక్కన పెట్టి. అదే